మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నాం. ముందు ఒకసారి మాణిక్యాలరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఏం చెప్తారు ఏంటి అనేది. మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంతకుముందు అన్నట్లు ఎందుకు అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం అవుతుంది విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇంతకుముందు బొత్సకు ధీటైన అభ్యర్థి కోసము ఏమన్నా అన్వేషిస్తున్నారా? ఎందుకంటే అక్కడ ఈ గెలుపు కూడా ఈ కూటమికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకం ఇప్పుడు ఇది గెలవాలనేది. సో ఎందుకు ఆలస్యం అవుతుంది? మాణిక్యాలరావు. నమస్కారం అండి రాజేష్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ వీక్షకులందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని పెట్టే దగ్గర కొంచెం మేము ఆచితూచి అడిగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఒక దారుణమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేసేటువంటి పద్ధతిలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు ఎన్నికలు అంటే ఇట్లా కూడా జరుగుతాయి అని చెప్పేసి భయభ్రాంతులకు గురైనటువంటి పద్ధతి. నామినేషన్ పత్రాలు లాక్కునే దగ్గర నుంచి, అభ్యర్థులు బెదిరించడం దగ్గర నుంచి, దొంగ సంతకాలు చేయడం దగ్గర నుంచి అసలు 99% మాకే వచ్చినాయి, 100% మాకే వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవాలని ఒక ఆశతోటి ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి పరిస్థితి వైసీపీ చూశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఏదైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలు జరిగినాయో వాటిల్లో ఘోరమైనటువంటి పద్ధతిని అవలంబించారు. అందువల్లే ఈ రోజు వాళ్ళకి ఎక్కువ బలం ఉన్నట్టుగా కనపడతా ఉంది. కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో చాలా వరకు కూడా స్థానిక సంస్థల్లో దారుణంగా గెలిచినటువంటి వాళ్ళు, లేకపోతే మేము ఇక ఈ వైసీపీలో ఉండలేమనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే రాష్ట్రానికి కేవలం గెలిపించారు తప్ప మా దగ్గర మాకు ఎటువంటి నిధులు కేటాయించట్లేదు, లేకపోతే ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వైపు వచ్చేటువంటి పరిస్థితి చాలా వరకు కనపడతా ఉంది. అందుకని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ప్రజల్లో ఎవరైతే ఒకటి జడ్పీటీసీలుగా కాదు, ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము, బొత్సను ప్రకటించారు, వాళ్ళు అక్కడ ఇప్పటికే తిరుగుతున్నారు. ఇప్పటికి అదేవిధంగా కొంతమందిని బెంగళూరు తరలించారు ప్రజాప్రతినిధులను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పటికీ మీరు కూడా ప్రకటించి ఉంటే బాగుండేది. ఇది కొంచెం క్యాడర్లో కాస్త అసంతృప్తిగా అనిపించట్లేదా ఇప్పటి వరకు ఆలస్యం అయితే ఆ విశాఖ జిల్లాలో క్యాడర్లో అసంతృప్తి కాదండి. రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నాము. రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధిని పరుగులు తీస్తా ఉన్నాము. కూలిపోయినటువంటి విధ్వంసం జరిగినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అమరావతి కానీ, పోలవరం కానీ, లేకపోతే మిగతావన్నీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా టయానికి అందిస్తా ఉన్నాము. మిగతా చేయాల్సిన వాటి మీద రూపకల్పన జరుగుతూ ఉంది. అసలు వీటి మీద ఆందోళన లేకపోతే ఇంకొకటో ఏం లేదు. ఆ స్థానిక సంస్థల గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ ఒక అరాచకాలతోటి, దౌర్జన్యాలతోటి, భయభ్రాంతులకు గురి చేసి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అనుకుంది 100కి 100 మార్కులు మనమే వేసుకోవాలి, పరీక్షలు నిర్వహించేది మనమే, పేపర్లు దిద్దేది మనమే, కాబట్టి 100కి 100 మనం వేసుకోవాలి. ఏంటి గెలవలేము అని అనుకుంటున్నారా మాణిక్యాలరావు గారు? దానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ప్రజాప్రతినిధులు పద్ధతిలో వెళ్ళాలి. ఒకవేళ మనం కనుక పోటీ కనుక పెడితే ఎవరైతే ఆ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళలో మార్పుండి వెనక్కి వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓట్లేస్తారా, లేకపోతే వైసీపీ మళ్ళా వాళ్ళని బెదిరించి అదే పద్ధతిలో కొనసాగించింది అనేది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కాదు. నేనేమడుగుతున్నాను, ఎందుకు అంటే అక్కడ గెలవలేము అని అనుకుంటున్నారా, లేక అసలు పోటీయే వద్దు అనుకుంటున్నారా? పోటీలనే పెట్టొద్దులే, ఎందుకులే వదిలేద్దాం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎందుకనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? నేను అదే చెప్తున్నానండి. ఇంకా చర్చలు జరిగేటువంటి పరిస్థితిలో ఉండి నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అరాచకమైనటువంటి పద్ధతిలో గతంలో జరిగినాయి. 100కి 100 మార్కులు మనమే వేసుకోవాలని ఎంపీటీసీలని, జడ్పీటీసీలని వాళ్ళే గెలిపించుకోవటం కాదు, వాళ్ళు ప్రకటించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నామినేషన్ దగ్గర నుంచి, ప్రచారం దగ్గర నుంచి మొత్తం కూడా ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేంత వరకు, గెలిచినటువంటి అఫిడవిట్ ఇచ్చేంత వరకు కూడా మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో జరిగిన మొత్తం చూసే లిస్ట్ కనుక తీస్తే కొన్ని వేల సంఘటనలు, దాడులు ఇలాంటివి జరిగినాయి. కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పేరు మీద వైసీపీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
అట్లాగే విశాఖపట్నంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళల్లో వచ్చి ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈనాటి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు వచ్చి ఓట్లు వేస్తారా, లేకపోతే వాళ్ళు అట్లాగే ఉంటారా, వైసీపీ వాళ్ళని బెదిరిస్తుందా, వాళ్ళతోటి క్యాంప్ రాజకీయాలు నడుస్తుందా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఫైనల్ అయిపోతుంది. రైట్, ఓకే అండి. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి అంటే ఈ అభ్యర్థి ప్రకటించడంలో ఆలస్యానికి కారణం